how we can identify that nature and the image and then live our lives, truly carrying that nature as well. షూర్. ఒకవేళ దీనికి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వడానికి బైబిల్‌లో నుంచి 2 రెఫరెన్సెస్ నేను జ్ఞాపకం చేస్తాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్ జాన్ చాప్టర్ 3 అండ్ వర్స్ 2లో ఒక మాట ఇలా వ్రాయబడి ఉంటుంది. వి విల్ షేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ సమ్ సెన్స్ అండ్ ఆల్సో లైక్ హిమ్ ఈజ్ అబౌట్ ట్రాన్స్‌ఫార్మ్ నేచర్ అని రాయబడి ఉంది. అంటే దేవుని స్వరూపంలో మనం చేయబడ్డప్పటికీ కూడా ఇట్ డజంట్ మీన్ ఈ లోకం విడిచిపెట్టి మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం దేవుని రూపంలోకి మారిపోతామా అంటే ఇట్ డజంట్ మీన్ ఇన్ దాట్. బట్ దేవుని మహిమలో మనం పాలిభాగస్తులు అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వి హ్యావ్ నో వర్ది. మనకు ఎటువంటి అర్హత లేదు. దేవుడు తన జీవితంలో పాపం ఎన్నడూ కూడా చేయలేదు. గాడ్ ఈస్ హోలీ. హిస్ నేచర్ ఇస్ హోలీ, దట్స్ ఇట్. బట్ మన నేచర్ అది కాదు. కొన్నిసార్లు పడతాం, కొన్నిసార్లు లేస్తాం. వి వి సీజనల్ వర్షిప్ అయిపోయింది. సీజనల్ ఫెయిత్ అయిపోయింది. అలాంటి తుచ్చమైనటువంటి మనిషి దేవుని రూపంలోకి మారిపోతాడు అనుకోవడం అది అవివేకం. సో బట్ గాడ్ మనకు ఎలాంటి ఎలిజిబిలిటీ ఇచ్చాడు అంటే యూ కెన్ బీ ద పార్ట్ ఆఫ్ దట్ గ్లోరీ. ఆ మహిమను మనం అనుభవించడానికి, ఆ మహిమలో మనం పాలిభాగస్థం అవ్వడానికి ఆయన పునరుద్ధానం ద్వారా, ఆయన మరణం ద్వారా దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. త్రూ క్రైస్ట్ అల్టిమేట్ గా ఇట్ ఈస్ అబౌట్ ఈ లోకంలో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, దేవుని మహిమను తెలుసుకున్న తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ పరలోకములో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ మహిమను అనుభవించడానికి మాత్రం దేవుడికి మనకు అర్హతనిచ్చాడు.